బిగ్ బాస్ సీజన్ 8లో మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నటువంటి టాప్ 5లో నుంచి ఒక కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యేలాగా కనిపిస్తున్నాడు ఈ వారం. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఆ టాప్ 5 మెంబర్స్ మాత్రమే నామినేషన్స్లోకి వచ్చారు. ఇక అలా మోస్ట్ డిజర్వింగ్ టాప్ 5 కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ ఆడియన్స్ హృదయాల్లో బలమైన ముద్ర వేసినటువంటి ఆ 5గురు కంటెస్టెంట్లు ఎవరు అని నామినేషన్లో ఉన్న ఆ 5గురు ఎవరు ఈ వారం అది తెలుసుకోబోయే ముందు మనమందరం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. బిగ్ బాస్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ అన్నట్టుగా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. అయితే కొంతమంది ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా బాగా ఆడిన వాళ్ళకి ఫ్యానిజం చేశారు. ఇక మరి కొంతమంది అయితే ఆ లోకల్ ఫీలింగ్తో ఫ్యానిజం చేశారు. ఇన్నాళ్ళు నెగిటివిటీని మూటగట్టుకున్న కే బ్యాచ్ అందరూ కూడా ఈ వారం నామినేషన్స్లోకి వచ్చారు. ఇక కే బ్యాచ్లో నుంచి ఒకరు డెఫినెట్గా ఇక హౌస్లో నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసనమైందనే చెప్పాలి. టోటల్గా ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన 5గురిలో కే బ్యాచ్ నుంచి 4, లోకల్ నుంచి ఒకళ్ళు ఉన్నారు. ఇక 5గురు ఎవరు అంటే బిగ్ బాస్ బాహుబలి నిఖిల్, ఆవేశం స్టార్ పృథ్వీ, ఆడపులి ప్రేరణ, మోనార్క్ యష్మి అండ్ బ్లాక్ పాంథర్ నభిల్. వీళ్ళందరూ కూడా ఓజీ టీం సభ్యులు. వీళ్ళందరూ కూడా హౌస్లో టాప్ 5లో ఉంటారని అనుకున్న వాళ్ళే. తీరా చూస్తే ఇప్పుడు 5గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వీక్లో. అయితే ఎవిక్షన్ అన్న ఆయుధం ఎవరిపైన పడుతుందో ఇప్పుడైతే తెలియటం లేదు. కానీ బలమైన ఛాన్సెస్ అయితే పృథ్వీ అండ్ యష్మి మధ్యనే అని బల్లగుద్ది చెప్తున్నారు ఆడియన్స్. ఈ 5గురు నామినేషన్స్లోకి రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అయితే నామినేట్ చేసిన ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం కూడా పాత కంటెస్టెంట్స్ పైనే ఫోకస్ చేశారు. వైల్డ్ కార్డ్స్ని అస్సలు ఫోకస్ చేయలేదు. లాస్ట్ మూమెంట్లో విష్ణుప్రియ అండ్ రోహిణి హమ్మయ్య ఈ వారం నామినేట్ అవ్వలేదు, ఈ వారం సేఫ్ అంటూ గాలి పీల్చుకున్నారు. ఇక బిగ్ బాస్ చేసిన ఈ పని వల్ల మొదటి నుంచి హౌస్లో కష్టపడుతూ ఆడుతూ వస్తూ ఉన్న ఓజీ క్లాన్ సభ్యులకి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ 5గురు నామినేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? వీరిలో ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? వీటిపై కామెంట్ చేసేయండి.